హనుమాన్ ఈ ఏడాది విపరీతంగా మారుమోగిన టైటిల్ సంక్రాంతి బరిలో విడుదలై సంచలన విజయం సాధించింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ మరో పెద్ద ప్లాన్ వేశాడట. హనుమాన్ బ్లాక్ బాస్టర్ తో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి వెళ్లిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేస్తాడనే వార్త కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఒక భారీ పాన్ ఇండియా మూవీకి ప్లానింగ్ జరుగుతోన్న సంగతి నిజమే, కానీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ లీక్స్ ఒక్కసారిగా హైప్ పెంచేలా ఉన్నాయి. వాటిలో మొదటిది టైటిల్. రాక్షస్ లేదా బ్రహ్మ రాక్షస పేరుతో ఒక అద్భుతమైన ఫ్యాంటసీ కథని ఈ కాంబో కోసం సిద్ధం చేశారట. వినగానే రణ్వీర్ ఫ్లాట్ అయ్యాడని టాక్. స్వాతంత్ర్యం రాకముందు అంటే 1947 పూర్వం బ్రిటిషర్ల పాలన జరుగుతున్న టైంలో జరిగిన ఒక అరుదైన సంఘటన ఆధారంగా ప్రశాంత్ వర్మ ఈ ప్లాట్ ని సిద్ధం చేశాడట. ఫైనల్ నెరేషన్ కూడా పూర్తయిందని, ఇటీవలే హనుమాన్ జయంతి సందర్భంగా లాంఛనంగా ఒక పూజా కార్యక్రమం కూడా చేశారని ముంబై మీడియా రిపోర్ట్. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మరో 2 నిర్మాణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకుంటాయని వినిపిస్తోంది. సుమారు 300 కోట్లకు పైగా బడ్జెట్ పెడతారని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రశాంత్ వర్మకు పెద్ద ప్రమోషన్. ఈ లెక్కన జై హనుమాన్ 2026కి షిఫ్ట్ అయినట్టే. తన ప్రతి సినిమాలోని పాత్రలను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా కలపబోతున్న ఈ యువ దర్శకుడు రాక్షస్ ని కూడా అందులో భాగంగానే రాసుకున్నాడట. ఇంకో 2 నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒక్క వివరం తప్ప ఇంకేం డీటెయిల్స్ అందుబాటులో లేవు. ఫర్హాన్ అఖ్తర్తో లాక్ చేసుకున్న డాన్ 3 ఆలస్యం కావటమో లేదా పూర్తిగా రద్దయ్యే సూచనలు ఉండటం రణ్వీర్ సింగ్ కు నక్కతోక తొక్కినట్లు ప్రశాంత్ వర్మ కలయిక కుదరటం అదృష్టంగా ఫీల్ అవుతున్నాడట. టిల్లు స్క్వేర్ లో లిల్లీగా కనిపించి సినీ ప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె పరదాతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతరం పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాక ఇప్పుడు అనుపమ దగ్గరికి చాలా అవకాశాలు వస్తున్నాయట. మొన్నటిదాకా తెలుగు సినిమాల్లో కనిపించడమే తగ్గించేసిన అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బోల్డ్ సీన్స్ విషయంలో అభిమానులు తొలుత సంశయం వ్యక్తం చేసిన తర్వాత తను తీసుకున్నది ఎంత సరైన నిర్ణయమో ఫలితం రుజువు చేసింది. నటనకు లోటు లేకపోయినప్పటికీ గ్లామర్ షోకు నో చెబుతూ వచ్చిన అనుపమ ఇప్పుడు టిల్లు తరహాలో డిఫరెంట్ షేడ్స్ ఉంటే ఎస్ చెప్పేస్తోంది. కాబట్టి దర్శక నిర్మాతలు తనను కలుస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో తనదే ముఖ్య పాత్ర అనే సంగతి తెలిసిందే. ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. సినిమా బండితో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందుతున్న పరదాలో అనుపమదే లీడ్ రోల్. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేపింది. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కొత్త ప్రాజెక్ట్ కు ఓకే అయిందని సమాచారం. కార్తికేయ చావు కబురు చల్లగాతో డెబ్యూ చేసిన కౌశిక పెగళ్లపాటి తీస్తున్న ఫ్యాంటసీ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్నే తీసుకున్నట్లు తెలిసింది. కిష్కందపురి టైటిల్ పరిశీలనలో ఉంది. క్రియేటివ్ కాన్సెప్ట్స్ రాసుకుంటున్న దర్శకులకు అనుపమ మంచి చాయిస్ అవుతోంది. అందుకే ఏరి కోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఇవి కాకుండా మలయాళంలో చేస్తున్న జైస్కేని పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ కు ముందు అనుపమ చేసిన ఈగల్ తీవ్రంగా నిరాశపరచగా, తమిళంలో జేమ్ రవి సరసన నటించిన సైరెన్ లో కేవలం క్యామియో కావటంతో ఎక్కువ పేరు కీర్తి సురేష్ కు వెళ్ళింది. ఇప్పుడు ఒక్క సక్సెస్ దారి మార్చేసింది. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న టైంలో అనుపమ లాంటి సీనియర్లు మళ్ళీ పుంజుకోవటం మంచిదే. సాయి శ్రీనివాస్ తో తను గతంలో రాక్షసుడు చేసింది, కానీ అందులో ఎక్కువ స్కోప్ దొరకలేదు. ఈసారి అలాంటి టెన్షన్ ఏమీ ఉండదు.